దుండిగల్ డి పోచంపల్లి డబుల్ బెడ్రూమ్ బ్లాక్ 1 ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ కాలనీలో పండగ వాతావరణం నెలకొంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గడ్డ లలిత, సొసైటీ అధ్యక్షుడు సురేష్, వర్కింగ్ అధ్యక్షుడు వెంకటరత్నం, మైనారిటీ ప్రధాన అధ్యక్షుడు శంకుద్దీన్, ప్రధాన కార్యదర్శి నాగేష్, సహాయ కార్యదర్శి మధు, కోశాధికారి శ్రీనివాస్ యాదవ్, డైరెక్టర్లు విజయ్, లక్ష్మి, నాగమణి, ఆర్గనైజర్ సెక్రటరీ వెంకటస్వామి, వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ వినోద్, సలహాదారుడు శ్రీకాంత్, బ్లాక్ 1 డైరెక్టర్ మహమ్మద్ సలీం, విద్యా వాలంటీర్లు శ్రీరామ్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు, డబుల్ బెడ్రూమ్ నివాసితులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా మన కాలనీ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు అండి. మన యొక్క కాలనీలో డి పోచంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఫస్ట్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో మన యొక్క ప్రాథమిక విద్యాలయం ఉందండి, స్కూలు. ఆ స్కూలు జెండా వందనం చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క జెండా వందన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ గారు, తర్వాత కాలనీ సొసైటీ సభ్యులందరూ, కాలనీలో పెద్దలందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఘనంగా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకోవడం జరిగిందండి. అందరికీ మరొకసారి పేరు పేరు శుభాకాంక్షలు అండి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. मेरे सारे डबल बेडरूम भाइयों को और बहनों को, మా అక్కలకి, మా చెల్లెళ్ళకి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్ గండి మైసా మా 2 BHK డబుల్ బెడ్రూమ్ ఉంది కదా, అక్కడ మన ఒక స్కూల్ ఉంది ఫస్ట్ బ్లాక్లో. అక్కడ ఇవాళ తెలంగాణ గురించి జెండా వందనం చేసినాం మనం. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ తీసుకొచ్చిన దినాలు ఉన్నాయి. అలా అందరికీ శుభాకాంక్షలు, మీకు అందరికీ నమస్కారం అండి. కానీ తెలంగాణ గురించి మనం మాట్లాడాలంటే చాలాగా ఉంది, కానీ ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉండేది మనకి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన సంది మన తెలంగాణలోకి ఏం లేదండి. తెలంగాణ కార్యాలీ మన పేరుకి తీసుకొచ్చుకున్నాం. వాళ్ళకి ఏం ఇబ్బందులు లేవు, ఏ సౌకర్యాలు లేవు, ఏం గవర్నమెంట్ కొలులు లేవు, ఏం లేవు. భూమిల రేట్ ఎక్కువ అయిపోయినాయి, భూమిలు సస్తా అయిపోయినారని. తెలంగాణ వస్తే మనం సస్తా ఉంటాం, భూమిలో మనకి ఇల్లులు వస్తాయి, మనకి గవర్నమెంట్ కొలువులు వస్తాయి. ఏం రాలేదండి. తెలంగాణ పేరుకి వచ్చింది, ఇంకా ఏం లేదు మనకి. కానీ మనం ఇట్లనే ఉండాలి, మనకి ఏ సౌకర్యాలు ఉంటాయి, కష్టం చేయాలి, బతకాలి. ఓకేనా? థ్యాంక్ యూ. తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.